ఆస్ట్రేలియా ఎంత బలమైన జట్టో స్పెషల్గా చెప్పనక్కర్లేదు. అది ఇప్పటి నుండి కాదు, ఓ కాలం నుండి స్ట్రాంగ్ టీమ్గా కొనసాగుతుంది. ఒకప్పుడు వరల్డ్లో బలమైన జట్టుగా ఇంగ్లాండ్ కొనసాగేది. దీనికి పోటీ ఇచ్చిన టీం ఆస్ట్రేలియా. 1970-80 దశకంలో వెస్టిండీస్ ప్రపంచ క్రికెట్ను శాసించేది. దీనికి పోటీ ఇచ్చిన టీం ఆస్ట్రేలియా. మరి ఇప్పుడు భారత్ స్ట్రాంగ్ టీమ్గా కొనసాగుతుంది. భారత్కి సరిసమానమైన టీం ఆస్ట్రేలియా. ఇంత బలమైన జట్టు కాబట్టే ఆస్ట్రేలియా టీంలో ఛాన్స్ రావాలి అంటే అంత తేలిక కాదు. ఒకవేళ వచ్చినా తాను మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడో ఎంత మంచి ప్లేయర్ అయినా సరే పక్కన పెట్టేస్తారు. ఏ ఒక్కరి మీద డిపెండ్ అవ్వదు. మరి ఇలాంటి టీంలో ఆల్ టైమ్ టాప్ 10 బెస్ట్ ప్లేయర్స్ అంటే వారిలో ఎంత ప్రతిభ ఉంటుందో మీరే ఊహించుకోండి. సరే, ఆస్ట్రేలియాలో టాప్ 10 బెస్ట్ ప్లేయర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నంబర్ 1 స్టీవ్ స్మిత్. ఇతను 2010 నుండి ఆస్ట్రేలియా తరపున ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్లో లెజెండ్గా చెప్పుకునే డొనాల్డ్ బ్రాడ్మన్ తర్వాత టెస్టుల్లో అంత మంచి ప్లేయర్గా గుర్తింపు పొందాడు. ఇతనికి 2015 మరియు 2017లో రెండుసార్లు ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు లభించాయి. ఇలా ఒక్కసారి కన్నా ఎక్కువ వచ్చినది ఇతనికి మాత్రమే. ఇతను లెగ్ స్పిన్నర్గా తన కెరీర్ని మొదలుపెట్టి కంప్లీట్ బ్యాట్స్మెన్గా సెటిల్ అయ్యాడు. ఇతను 10,000 పరుగుల మైలురాయిని రీచ్ అవ్వడానికి దగ్గరలోనే ఉన్నాడు. ఇతని కెరీర్లో ఏదైనా మచ్చ ఉంది అంటే అది 2018లో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఇరుక్కోవడమే. ఈ వివాదం కారణంగా సంవత్సరం పాటు క్రికెట్కు దూరమయ్యాడు. ప్రస్తుతానికి ఇతను 109 టెస్టుల్లో 9,685 రన్స్ చేశాడు. అందులో 32 సెంచరీలు, 41 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అయితే 158 మ్యాచ్ల్లో 12 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలతో 5,446 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇక టీ20ల్లో 67 మ్యాచ్ల్లో 5 హాఫ్ సెంచరీలతో 1,094 పరుగులు చేశాడు. నంబర్ 2 మైకేల్ క్లార్క్. వెరీ టాలెంటెడ్ ప్లేయర్. 2003 నుండి 2015 వరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో కొనసాగాడు. ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్లోనే 151 చేసి ఆసీస్ టీంలో రెగ్యులర్ ప్లేయర్గా సెటిల్ అయ్యాడు. 2012లో అయితే ఒకే సంవత్సరంలో 4 డబుల్ సెంచరీలు సాధించాడు. 329, 210, 259, 230 రన్స్ చేశాడు. ఇతని కెప్టెన్సీలోనే ఆస్ట్రేలియా 5వసారి వన్డే వరల్డ్ కప్ గెలిచింది. అలాగే 2007 వరల్డ్ కప్ గెలిచిన టీంలోనూ సభ్యుడు. మైకేల్ క్లార్క్ టెస్టులకు మరియు వన్డేలకు సూటబుల్ ప్లేయర్. ఓవరాల్గా మైకేల్ క్లార్క్ 115 టెస్టుల్లో 8,643 రన్స్ చేశాడు. అందులో 28 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అయితే 245 మ్యాచ్ల్లో 7,981 రన్స్ చేశాడు. అందులో 8 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 57 వికెట్స్ కూడా తీసుకున్నాడు. టీ20ల్లో అయితే 34 మ్యాచ్లు ఆడి 1 హాఫ్ సెంచరీతో 488 రన్స్ చేశాడు. నంబర్ 3 రిక్కీ పాంటింగ్. ఆస్ట్రేలియా క్రికెట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్. ఆల్ టైమ్ టాప్ 10 వరల్డ్ బెస్ట్ ప్లేయర్స్ లిస్ట్ తీసినా ఇతని పేరు ఉన్నే ఉంటుంది. ఇతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా ఎంత పీక్లో ఉండింది అంటే ఎవరైనా ఆసీస్తో మ్యాచ్ ఆడాలి అంటేనే భయపడిపోయేవారు. ఇతని నాయకత్వంలో ఆస్ట్రేలియా 2003, 2007లో ఓడిఐ వరల్డ్ కప్ గెలిస్తే 2006, 2009లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. టెస్టుల్లో సచిన్ తర్వాత ఇతనే హైయెస్ట్ స్కోరర్. ఇటు వన్డేల్లో అటు టెస్టుల్లో ఆసీస్ తరపున ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్. 230 వన్డే మ్యాచ్లకు కెప్టెన్సీ వహించి ఎక్కువ వన్డే మ్యాచ్లకు కెప్టెన్సీ వహించిన లిస్టులో టాప్లో ఉన్నాడు. ఇతను 1995 నుండి 2012 వరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో కొనసాగాడు. ఇతను 168 టెస్టుల్లో 13,378 రన్స్ సాధించాడు. అందులో 41 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లోనూ తక్కువేం కాదు. 375 మ్యాచ్ల్లో 13,704 రన్స్ చేశాడు. అందులో 30 సెంచరీలు, 82 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20లో అయితే 17 మ్యాచ్లు మాత్రమే ఆడి 401 రన్స్ చేశాడు. నంబర్ 4 ఆడమ్ గిల్క్రిస్ట్. ఇతను 1996 నుండి 2008 వరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో కొనసాగాడు. గిల్క్రిస్ట్ కూడా వీరేంద్రుడి లాగానే బాల్ హిట్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఇతని వికెట్ కీపింగ్ స్కిల్స్ గురించి చెప్పాల్సి వస్తే ఆల్ టైమ్ టాప్ 10 బెస్ట్ వికెట్ కీపర్స్ ఇన్ వరల్డ్ లిస్ట్ తీస్తే ఇతని పేరు కూడా ఉండాల్సిందే. టెస్టుల్లో 416 మందిని డిస్మిసల్స్ చేసి ఎక్కువ డిస్మిసల్స్ చేసిన వికెట్ కీపర్లో 2వ స్థానంలో ఉన్నాడు. వన్డేల్లోనూ 476 మందిని డిస్మిసల్స్ చేసి
రెండవ స్థానంలో ఉన్నాడు. అంటేనే అర్థమవుతుంది ఇతని వికెట్ కీపింగ్ ఏ విధంగా ఉండేదో. టెస్టుల్లో 100 సిక్సెస్ కొట్టిన మొట్టమొదటి ప్లేయర్. తర్వాత ఈ ఫీట్ని మెక్కల్లమ్, బెన్ స్టోక్స్ రీచ్ అయ్యారు. ఆస్ట్రేలియా గెలిచిన 1999, 2003, 2007 వరల్డ్ కప్లో సభ్యుడు మాత్రమే కాదు, 3 వరల్డ్ కప్ ఫైనల్స్లోనూ 50కి పైగా పరుగులు సాధించి ఆసీస్ ఈ 3 వరల్డ్ కప్ గెలవడంలో కీ రోల్ పోషించాడు. ముఖ్యంగా 2007 వరల్డ్ కప్ ఫైనల్లో అయితే 104 బాల్స్లోనే 149 కొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇంకా గిల్లీ 96 టెస్టుల్లో 17 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలతో 5570 రన్స్ చేస్తే వన్డేలో 287 మ్యాచ్ల్లో 9619 రన్స్ చేశాడు. అందులో 16 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20లో అయితే కేవలం 13 మ్యాచ్లు మాత్రమే ఆడి 272 రన్స్ చేశాడు. నంబర్ 5 షేన్ వార్న్. ఇతను 1992 నుండి 2007 వరకు ఆస్ట్రేలియన్ క్రికెట్లో కొనసాగాడు. వార్న్ తన స్పిన్ మాయాజాలంతో హేమీ బ్యాట్స్మెన్లు కూడా అలవోకగా అవుట్ చేసేయగలడు. పేస్కు అనుకూలించే పిచ్లో కూడా బంతిని గింగిరాలు తిప్పగలడు. 1994లో ఇంగ్లాండ్పై జరిగిన టెస్టులో 8 వికెట్స్ తీసి ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టిన 2 సంవత్సరాలకే తన సత్తా ప్రపంచానికి చూపించాడు. 2005 ఒకే సంవత్సరంలో టెస్టులో 96 వికెట్స్ సాధించి ఒక క్యాలెండర్ ఇయర్లో ఎక్కువ వికెట్స్ సంపాదించిన వారిలో టాప్లో ఉన్నాడు. ఇప్పటికీ ఈ రికార్డ్ ఎవరూ బ్రేక్ చేయలేదు. 1993లో జరిగిన యాషెస్ సిరీస్లో వార్న్ కళ్ళు చెదిరే బౌలింగ్తో మైక్ గ్యాటింగ్ను క్లీన్ బౌల్డ్ చేసిన విధానం ప్రేక్షకులనే కాదు అంపైర్లను కూడా షాక్కు గురిచేసింది. ఈ బాల్ని బాల్ ఆఫ్ ది సెంచరీగా కీర్తించారు. కెరియర్లో సెంచరీ కూడా చేయకుండా ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్. 4172 రన్స్ చేశాడు. ఓవరాల్గా వార్న్ 145 టెస్టుల్లో 708 వికెట్స్ సాధించి రిటైర్డ్ అయ్యే సమయానికి ఎక్కువ వికెట్స్ సాధించిన ప్లేయర్లో టాప్లో ఉన్నాడు. తర్వాత మురళీధరన్ ఈ రికార్డ్ని బ్రేక్ చేశాడు. ఇక టెస్టుల్లో 3154 రన్స్ కూడా చేశాడు. వన్డేల్లో అయితే 194 మ్యాచ్ల్లో 293 వికెట్స్ సాధించాడు. నంబర్ 6 గ్లెన్ మెక్గ్రాత్. ఇతను ఎక్కువగా లైన్ అండ్ లెంత్లో బౌలింగ్ చేస్తూ బ్యాట్స్మెన్ని తెగ ఇబ్బంది పెట్టేవాడు. మెక్గ్రాత్ 1993 నుండి 2007 వరకు ఆస్ట్రేలియన్ క్రికెట్లో లీడింగ్ బౌలర్గా కొనసాగాడు. అలాగే ఆస్ట్రేలియా గెలిచిన 1999, 2003, 2007 వరల్డ్ కప్లో సభ్యుడు. వన్డేల్లో కేవలం 200 మ్యాచ్ల్లోనే 300 వికెట్స్ పడగొట్టి ఫాస్ట్గా 300 వికెట్స్ తీసిన బౌలర్లలో రెండో స్థానంలో ఉన్నాడు. 2003 వరల్డ్ కప్లో నమీబియా ఆసీస్పై 45కి ఆల్అవుట్ అవుతుంది. దానికి కారణం మెక్గ్రాత్. ఎందుకంటే 15 రన్స్ ఇచ్చి 7 వికెట్స్ తీసుకుంటాడు. వన్డేల్లో ఎక్కువ వికెట్స్ తీసిన ఆస్ట్రేలియన్ బౌలర్లో నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో నంబర్ 2 స్థానంలో ఉన్నాడు. ఓవరాల్గా ఇతను టెస్టుల్లో 124 మ్యాచ్ల్లో 563 వికెట్స్ తీసుకుంటే 250 వన్డేల్లో 381 వికెట్స్ తీసుకున్నాడు. టీ20లో అయితే కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. నంబర్ 7 స్టీవ్ వా. ఆస్ట్రేలియన్ క్రికెట్ చరిత్రలో బెస్ట్ కెప్టెన్లలో ఒకడు. తన నాయకత్వంలో ఆస్ట్రేలియా ఎన్నో మ్యాచ్ల్లో విజయం సాధించింది. ముఖ్యంగా 1999 వరల్డ్ కప్లో ఇతని నాయకత్వంలో సాధించినదే. అలాగే 1987లో ఆసీస్ సాధించిన మొదటి వరల్డ్ కప్లో వన్ ఆఫ్ ది ప్లేయర్. 168 టెస్ట్ మ్యాచ్లు ఆడి ఎక్కువ టెస్ట్ మ్యాచెస్ ఆడిన ప్లేయర్లో 3వ స్థానంలో ఉన్నాడు. 2004లో ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్ అంటూ బిరుదు కూడా ఇచ్చారు. ఇతని నాయకత్వం ఏ రేంజ్లో ఉండేది అంటే టెస్టుల్లో 57 మ్యాచ్లకు లీడ్ చేస్తే 41 మ్యాచ్ల్లో ఆసీస్ విజయం సాధించింది. కేవలం 9 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయింది. ఇక వన్డేల్లో అయితే 106 మ్యాచ్లకు కెప్టెన్సీ వహిస్తే 67 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇది మామూలు విషయం కాదు. ఇతను బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు. ఇక ఓవరాల్గా ఇతను టెస్టుల్లో 168 మ్యాచ్ల్లో 10,927 రన్స్ చేశాడు. అందులో 32 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 92 వికెట్స్ కూడా పడగొట్టాడు. వన్డేల్లో అయితే 325 మ్యాచ్లు ఆడగా 7,569 రన్స్ చేశాడు. అందులో 3 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 195 వికెట్స్ కూడా తీసుకున్నాడు. నంబర్ 8 అలెన్ బోర్డర్. ఇతని గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే సునీల్ గవాస్కర్, అలెన్ బోర్డర్ పేరు మీద ఆస్ట్రేలియా మరియు భారత్ కలిపి సిరీస్ కండక్ట్ చేస్తున్నారు అంటేనే అర్థమవుతుంది ఎంత గ్రేట్ ప్లేయరో అని. ఇంతకీ ఆ సిరీస్ ఏంటంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.
టెస్టుల్లో ఆసీస్ తరపున 10,000 పరుగులను రీచ్ అయిన మొట్టమొదటి ప్లేయర్. అప్పట్లోనే వన్డేల్లో 178 మ్యాచ్లకు కెప్టెన్సీ వహించి క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే సమయానికి ఎక్కువ వన్డే మ్యాచ్లకు కెప్టెన్సీ వహించిన ప్లేయర్గా ఉన్నాడు. ఇతను రిటైర్ అయ్యే సమయానికి ఇటు టెస్టుల్లో అటు వన్డేల్లో ఎక్కువ రన్స్ చేసిన ఆస్ట్రేలియన్ ప్లేయర్లో టాప్లో ఉన్నాడు. 150 టెస్టు మ్యాచ్లను రీచ్ అయిన మొట్టమొదటి ప్లేయర్. అలాగే టెస్టుల్లో 11,000 పరుగులను రీచ్ అయిన మొట్టమొదటి ప్లేయర్. ఇతను 1970 నుండి 1994 వరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో కొనసాగాడు. ఇతని నాయకత్వంలోనే ఆసీస్ 1987లో మొట్టమొదటి వరల్డ్ కప్ సాధించింది. ఓవరాల్గా ఇతను 156 టెస్టు మ్యాచ్ల్లో 11,174 రన్స్ చేశాడు. అందులో 27 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అయితే 273 మ్యాచ్ల్లో 6,524 రన్స్ చేశాడు. అందులో 3 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 73 వికెట్స్ కూడా తీసుకున్నాడు. నంబర్ 9 డెన్నిస్ లిల్లీ. ఇతని కెరియర్ 1971 నుండి 1984 వరకు కొనసాగింది. అప్పట్లో డెన్నిస్ లిల్లీ బౌలింగ్ చేస్తున్నాడంటే బ్యాట్స్మెన్లు కూడా చెమటలు పట్టేవి. అతను వేసే స్పీడ్కు ఏమాత్రం అటు ఇటు అయినా బాడీ డ్యామేజ్ అయిపోతుంది. అప్పట్లో హెల్మెట్లు కూడా ఉండేవి కావు. ఇతని ఎరాలో ఆస్ట్రేలియాపై మ్యాచ్ ఆడాల్సి వస్తుంది అంటేనే డెన్నిస్ లిల్లీ గుర్తొచ్చేవాడు. 1981లో ఒక్క సంవత్సరంలోనే టెస్టుల్లో 85 వికెట్స్ తీసి ఒక క్యాలెండర్ ఇయర్లో ఎక్కువ వికెట్స్ తీసిన ప్లేయర్లో టాప్లో ఉన్నాడు. తర్వాత దీన్ని షేన్ వార్న్ బీట్ చేశాడు. 56 టెస్టుల్లోనే 300 వికెట్స్ మార్క్ని టచ్ చేసి ఫాస్టెస్ట్ 300 వికెట్స్ని రీచ్ అయిన ప్లేయర్లో నిలిచాడు. తర్వాత దీన్ని అశ్విన్ బీట్ చేశాడు. ఓవరాల్గా ఇతను 70 టెస్టుల్లో 355 వికెట్స్ పడగొట్టాడు. వన్డేలో అయితే 103 వికెట్స్ తీసుకున్నాడు. నంబర్ 10 డొనాల్డ్ బ్రాడ్మ్యాన్. ఇతను సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. నీళ్లు తాగినంత ఈజీగా పరుగులు సాధిస్తాడు. టెస్టుల్లో 99.94 బ్యాటింగ్ యావరేజ్ ఉంది అంటేనే అర్థం చేసుకోవచ్చు అతను ఎంత గ్రేట్ ప్లేయరో అనేది. ఇతను సాధించిన రికార్డులో ఇప్పటికీ బద్దలు కొట్టలేకపోతున్నారు. 1930లో యాషెస్ సిరీస్లో 974 రన్స్ చేశాడు. ఎవరు సింగిల్ సిరీస్లో ఇన్ని రన్స్ చేయలేదు. ఈ సిరీస్లోనే 3 డబుల్ హండ్రెడ్స్ సాధించాడు. మొత్తం ఇతని కెరియర్లో 12 డబుల్ హండ్రెడ్స్, 2 ట్రిపుల్ హండ్రెడ్స్ ఉన్నాయి. ఏ ప్లేయర్ కూడా ఇప్పటి వరకు 12 డబుల్ హండ్రెడ్స్ చేయలేదు. డొనాల్డ్ బ్రాడ్మ్యాన్ 52 టెస్టులు ఆడి 6,996 రన్స్ చేశాడు. అందులో 29 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు ఈ వీడియోకి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. బాగా నచ్చినట్లయితే 5, బాగుంది అనిపిస్తే 4, పర్లేదు అనుకుంటే 3, బాగాలేదనుకుంటే 2, ది వరెస్ట్ అనుకుంటే 1 ఇవ్వండి. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ వే నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి టాపిక్స్ కోసం ఎన్ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.